అబ్దుల్ కలాం గారు కలలు గలమన్నారు, కథలు చెప్పమనలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పేటటువంటి ఈ కథలు వింటుంటే నవ్వలేక డోకులు వస్తున్నాయి. ప్రస్తుతం ఏంటో ఒకసారి చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ కరప్షన్ లేని విధానాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడంట. ఈయన పరిస్థితి ఏమైపోయిందంటే ఎండాకాలంలో మామిడి పండ్లు, అది చలికాలంలో జామ పండ్లు, అట్లా సీజనల్ ఫ్రూట్స్ వస్తుంది కదా, అట్లనే సీజన్కి ఒకసారి అట్ట వచ్చి అట్ట వెళ్ళిపోతున్నాడు. మెరిసే తార ఏదైతే ఉంటుందో తలుపుకొని మెరుస్తుంది కదా, అట్లా మెరిచి వెళ్ళిపోతున్నాడు. ఈయన ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడి ఈయన ఈరోజు ఈ మీటింగ్లు పెట్టి ఈ విషయాలు మాట్లాడుతుంటే నవ్వొస్తున్నది. ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్న ప్రశ్నకి ముందు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి మంత్రిత్వం మొత్తం సమాధానం చెప్పాలి. ఘోరాతి ఘోరంగా ఈరోజు మహిళల మీద అత్యాచారాలు, అన్యాయాలు జరుగుతుంటే వాటి గురించి అసలు తెలవని పవన్ కళ్యాణ్, వాటి గురించి ఎలాంటి అవగాహన లేనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి కూర్చోబెట్టి పోలీసులని మిగతా అధికారులకి లెక్చర్ ఇస్తున్నాడు. అంటే ఇది మన దౌర్భాగ్యం. ఎవరిస్తారు లెక్చర్ అంటే ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నలుగురికి ఒక హితబోధ, ఏదైనా మంచి లేదంటే ఒక సబ్జెక్టు నేర్పించడానికి ఏం చేస్తారు అంటే లెక్చర్ ఇస్తారు. కాకపోతే ఈరోజు ఏమీ తెలియనోడు లెక్చర్ ఇస్తున్నాడు, అన్నీ తెలిసినోడు కింద కూర్చొని ఉన్నాడు. దరిద్రం. నెక్స్ట్. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. ఏంది ఈయన సొల్లు అంటే 15 ఏళ్ళ దాకా తక్కువ 20 ఏళ్ళ దాకా వీళ్ళ కూటమి ఉంటుందంట, ప్రభుత్వం మారదు, ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్ అంటున్నాడు. కానీ ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు. వీళ్ళు చేపించిన సర్వేలు, మొన్న చేపించారు సర్వేలలో వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం దున్నేసారు ప్రజలు. వీళ్ళ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల గురించి కూడా ప్రజలకు ఐడియా ఉంది. వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయిపోయింది ప్రజలకు ఐడియా ఉంది. వీళ్ళ ప్రభుత్వం చేసినటువంటి మోసాల గురించి ప్రజలకు ఒక ఐడియా ఉంది. ఎలాగ హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచిలో ప్రజలకు ఒక ఐడియా ఉంది. అట్లాంటిది 15-20 సంవత్సరాల వరకు మేమే ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటున్నాడు. అంటే అది కూడా ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ అంటున్నాడు ముందున్నోడి. ముందుగా మీ కాన్ఫిడెన్స్ ఉందో ఒకసారి ఆలోచించండి. రెండో విషయము 2029 వదిలేయండి, ఇది 2025. 2025లో చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ ఐడియా వచ్చేసింది ఏంది ఫ్యూచర్ అన్నది. అందుకే ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు గారి మాటలలో మనము కొంచెం కాన్ఫిడెన్స్ ల్యాక్ అయినది విషయం కనిపిస్తున్నది క్లియర్గా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటికి కాలు పెడితే ఏం జరుగుతుంది అన్న ఒక విషయాన్ని చూపించారు. ఆల్రెడీ ఒక చిన్న శాంపుల్ వచ్చింది. అది చూసి నిజంగా ఒక్క పోస్టర్లో వాడెవడో రప్ప రాసుకుంటే దెబ్బకి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక కార్పొరేటర్ స్థాయి వరకు గజ ఉరికి వస్తారు. ఎందుకంత భయపడుతున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఈయన ఇప్పుడే ఇందాక ఓ మాట అన్నాడు, మంచి మాట. ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. ఇది చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే ఈ ఐక్యత చెడిపోకూడదు, నేనైతే ఆ పరిస్థితుల్లో లేను, వేరే వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటున్నాడు అంటే కొంచెం ఆ ఐక్యతలో కొంచెం గడబడవుతున్నది. ఉదాహరణకి మొన్న యోగా డే, ఆ రోజు ప్రధాని గారు వచ్చి లోకేష్ గారిని మంచిగా పొడిపోయాడు. బాయ్ అన్నాడు, అంటే తమ్ముడు అన్న అనుకోండి, బాయ్ అంటే తమ్ముడు అన్న. అయితే ప్రధాని గారు లోకేష్ గారిని అంత పొగిడితే పవన్ కళ్యాణ్ గారి ఫేస్ ఆ రోజు మీరు చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ రోజు దాకా కూడా మొత్తం మాడిపోయింది. ఇప్పుడు జనరల్గా అది ఏ రొట్టె అయినా, జొన్న రొట్టె అయినా సరే, ఏ రొట్టె అయినా సరే మాడిపోయిన తర్వాత మాడినట్టే ఉంటుంది.
దాన్ని మీరు ఎంత పాలిష్ చేస్తే ఉంది ఇక్కడ క్లియర్గా ఈరోజు కూడా కనిపిస్తుంది. అలాగే ఇది చూడండి, గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుంటారు అంటే ఇక గత ప్రభుత్వ పాలకులు అంటే వైసీపీ పాలకులు ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ దాష్టికాలను గుర్తు పెట్టుకోకపోతే నిజంగా వైసీపీ వాళ్ళకంటే మూర్ఖులు ఉంటారు. గుర్తు పెట్టుకుంటారు. ఏదో పుస్తకంలో మీలాగా రెడ్ బుక్ కాకపోయినా ఏదో పుస్తకంలో రాసుకుంటారు. ఎంత ఘోరంగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మాట్లాడిన మాటలకి నవ్వుతున్నారు జనాలు. మీమ్స్ చేస్తున్నారు. బ్రహ్మానందం గారిని వెనకాలేసేసి మీమ్స్ చేస్తున్నారు. కాకపోతే ఉప ముఖ్యమంత్రి కాబట్టి వాటిని తీసేసిన నేను తీసేసి కొన్ని వీడియోలు తీసుకొచ్చిన ఒకసారి చూడండి. గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నా సినిమా నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. తప్పు తీసుకొని ఈ జరగేందో మరి పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. సాధ్యమేనా? సరే సినిమాలలో అంటే సాధ్యమే కాబట్టి సినిమా డైలాగ్ కొట్టినావా? అప్పుడు ఈ డైలాగ్ కొట్టే కదా నువ్వు అధికారంలోకి వచ్చింది. మరి ఈరోజు ఆ డైలాగ్ని తప్పంటావింది అంటే నువ్వు తప్పని చెప్పేసి అనుకుంటున్నావా? నువ్వు తప్పని చెప్పేసి తిడుకుంటున్నావా? ఒకసారి సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. సరే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారేనా అంటే లేహలే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఉన్నారు. వినండి. వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. పోలీస్ అధికారులు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడతాం. నో మ్యాటర్ వేర్ యు ఆర్. వైసీపీ వాళ్ళ మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తాం. స్టేట్మెంట్ వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులని సంఘ విద్రోహ శక్తులు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు మళ్ళీ ఒకసారి వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. పోలీసులు సంఘ విద్రోహ శక్తులు అంటే పవన్ కళ్యాణ్ గారి చెవులు అప్పుడు పనిచేయలేదా? అప్పుడు వినిపించలేదా? ఈ మధురమైనటువంటి మాటలు ఆ రోజు వినలేదా? జగన్మోహన్ రెడ్డి గారు అనగానే రోషం పొడుచుకొచ్చినట్టు అంటున్నాను పోలీసులను అంటాడా అని చెప్పేసి. నాకెందుకు ముందు నుంచి ఒక డౌటు, హోంమంత్రిత్వ శాఖ మీద ఈయనకెందుకు కన్నుంది అని చెప్పేసి. అందుకే హోంమంత్రిత్వ శాఖ మీద ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. సంబంధం లేని విషయం ఉప ముఖ్యమంత్రి కాదు అసలు. మాట్లాడవలసింది ఎవరు? వంగలపూడి అనిత గారు. కానీ మనోడు మాట్లాడతాడు. సరే పోలీసులను ఎంత పెద్ద మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ చిత్తూరులో ఒక ఎస్పీ ఉన్నాడు. ఆ ఎస్పీ పేరే రిశాంత్ రెడ్డి. 9 నెలలు ఓపిక పట్టు, నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్. రేపు వచ్చేది మేము, పోస్టింగ్ నిర్ణయించేది నేను. ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. ఎందుకయ్యా ఈ బతుకు? ఈ మీమ్స్ వద్దులేండి, బాగుండదు. మీమ్స్ మంచి కట్ చేశారు పిల్లలు. ఇవాళ పిల్లలు చాలా అడ్వాన్స్ అయిపోయారు. ఇట్లా డైలాగ్ కొట్టాడు, అట్లా మీమ్స్ కట్ చేశాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి అయితే ఎన్ని ఉన్నాయి అంటే ఉన్నాయి బాగానే, కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఇది ఉందా? గొంతుకులు కూసేస్తాం. ఇది కూడా ఉంది. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నా సినిమా నుంచి వచ్చిన వాడిని. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు కూర్చోబెడతా జాగ్రత్త. పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం నొక్కేస్తాడు. అండ్ జనరల్గా ప్రాక్టికల్గా ఇది పాజిబులా? ఒక వ్యక్తి ఒక ఒంటి చేతుడు అట్లా నొక్కేసి అట్లా కింద నొక్కేసి పైన నొక్కేసి పోవడం పాజిబులా? అది సినిమాలలో కదా పాజిబుల్. మరి సినిమా డైలాగు నువ్వు చెప్తే తప్పులేదు, వాడెవడో సినిమా డైలాగు ఒక ప్లెకార్డు మీద రాసుకుంటే మాత్రం తప్ప. అది కూడా ఏంది, అదేదో పుష్ప 2 రప్ప అని డైలాగు రాసుకుంటే కారిపోయింది అందరికీ. ఇది మన పవన్ కళ్యాణ్ గారి విషయం. ఇక్కడ నేను ఇంకో వ్యక్తి గురించి కూడా మాట్లాడాలి. ఎవరు అంటే గౌరవనీయులు హోంమంత్రి వంగలపూడి అనిత గారు. మేడం గారి గురించి కూడా తప్పకుండా మాట్లాడాలి. మేడంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మభ్యపెట్టడం. అంటే తిమ్మిని బమ్మిని అంటారు, కానీ మేడం దగ్గర ఇంకో టాలెంట్ ఉంది, బమ్మిని తిమ్మిని చేస్తుంది. ఈ టాలెంట్ ఎంత బాగుందంటే చూడండి ఒకసారి వీడియో. అక్కడ జరిగిన తొక్కిసల ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించే వంగలపూడి అనిత గారు పాత వంగలపూడి అనిత గారు, అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండే. ఈ రైట్ సైడ్లో కనిపించే వంగలపూడి అనిత గారు కొత్త వంగలపూడి అనిత గారు ఇప్పుడు హోంమంత్రిగా పనిచేస్తున్నారు. అప్పట్లో ఏం జరిగింది అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కందుకూరులో 8 మంది
చనిపోయారు. ఎందుకు చనిపోయారు అంటే కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. 8 మంది చనిపోతే అప్పుడు ఏమంటున్నారు వంగలపూడి అనిత గారు, 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం, దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇదే విషయం ఇప్పుడు అడుగుతాను. ఇంటెలిజెన్స్ వాళ్ళకి బుర్ర లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలవదా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల సింగయ్య గారు చనిపోయారంటున్నారు. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా? ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా? ఒక్కసారి వంగలపూడి అనిత గారు సమాధానం చెప్పాలి. అంటే అప్పుడేమో మీకు అది న్యాయం, ఇప్పుడేమో ఇది అన్యాయం. అప్పుడేమో మీకు ఒక చట్టం, ఇప్పుడేమో మీకు ఇంకో చట్టం. ఇది ఎక్కడి న్యాయం వంగలపూడి అనిత గారు? ఎందుకమ్మా ఇంతలా మభ్యపెడతారు ప్రజల్ని? నేను చెప్పాను కదా, తిమ్మిని బమ్మిని చేసే కెపాసిటీ కొంతమంది దగ్గర ఉంటుంది. మేడం బమ్మిని తిమ్మిని కూడా చేయగలరు. అది పరిస్థితి. చూద్దాం, ఇంకా ఇంకుంది. ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. ఎవరు చేశాడో ఎడిటింగ్ అని నెక్స్ట్ లెవెల్లో చేశాడు. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? నిర్లక్ష్యంగా 2 చనిపోయారు అతని నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి వ్యక్తిని కోల్పోయి చనిపోయి బాధలో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయడానికి రాబందుల్లాగా శవాల మీద పేలాలు ఏలుకునేటట్టుగా అప్పుడేమో ఇది నేను ప్లే చేయలేను కానీ, ఎందుకంటే మళ్ళీ అది మీమ్స్కి వెళ్ళిపోద్ది మ్యాటర్. సో చాలా బాగా చెప్పారు వంగలపూడి అనిత గారు. అంటే అప్పుడు 8 మంది చనిపోతే అది పోలీసుల నిర్లక్ష్యము, ప్రభుత్వ నిర్లక్ష్యము. ఇప్పుడు ఒకరు చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదు, పోలీసుల నిర్లక్ష్యం కాదు. భలే చెప్పారే, భలే చెప్పారు. మభ్యపెట్టడం అంటే నెక్స్ట్ లెవెల్ మభ్యపెట్టడం. ఇది దీనికంటే నెక్స్ట్ లెవెల్ కావాలా మీకు? కావాలంటే చెప్పండి. ఇంకోటి ఉంది నా దగ్గర. నెక్స్ట్ లెవెల్, దీనికంటే నెక్స్ట్ లెవెల్ మభ్యపెట్టారు. బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు? ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు, మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. ఒక దుర్మార్గుడు 70 సంవత్సరాల కిందకు వచ్చినా కూడా మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని ఒక నీచుడుకి సుప్రీంకోర్టు ఒక కండిషనల్ బెయిల్ ఇస్తే దాన్ని సమర్థించి చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో ఒక రకమైన ఓటమి అని చెప్పి మాట్లాడి ఒక ట్వీట్ పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఉన్న గౌరవం ఎలాంటిదో మనందరం అర్థం చేసుకోవాలి. ఇది ఇంకో లెవెల్ మభ్యపెట్టడం. ఏంటి అర్థం కాలేదు మీకు అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏంటంటే కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిలులో హోంమంత్రి గారు చెప్పిన కండిషన్స్ లేవు. ఆమె అబద్ధం ఆడుతున్నారు, ఆమె చదువుకున్నారు, ఆమె ఒక టీచర్గా పనిచేశారు. కానీ కేవలం మభ్యపెట్టడానికి, తిమ్మిని బమ్మిని చేయడానికి మీడియా ముందుకు వచ్చేసి ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఒక హోంమంత్రి మనం సాధారణ ప్రజలు మనం చేద్దామంటే మనకే ఉత్సాహపడుతుంది. ఒక హోంమంత్రి గారు ధైర్యంగా వచ్చేసి ఇంత ధైర్యంగా అబద్ధం ఆడుతున్నారు. ఇందాక చెప్పాను కదా, తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తున్నారు. నమ్మట్లేదా? ఇంకోటి ఉంది నా దగ్గర. ఇదైతే నెక్స్ట్ లెవెల్. చూడండి, ఆ మధ్య మీద వచ్చిన డబ్బులతోనే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు. లిటరల్ గా చెప్పాలంటే మీరు నాన్న తాగితేనే అమ్మకి అమ్మఒడి, తాత తాగితేనే పెన్షన్. లిటరల్ గా చెప్పాలంటే ఈరోజు నాన్న తాగుతున్నాడు, తాత తాగుతున్నాడు, మనవడు తాగుతున్నాడు, మునిమనవుడు కూడా తాగుతున్నాడు. కానీ ఏదిలే, అమ్మఒడి లేదు, తల్లిఒడి లేదు, ఆ రైతులకి డబ్బులు లేవు, నిరుద్యోగులకి డబ్బులు లేవు, ఆ ఫ్రీ బస్సు లేదు, ఆ గ్యాస్ సిలిండర్ లేదు, మహిళలకు ఇస్తామన్న 1500 లేదు. తాగేటోళ్ళు పెంచారు. క్వాలిటీ మద్యం అని చెప్పేసి క్వాలిటీ మద్యం పెట్టి తాగేటోళ్ళని పెంచారు. లిటరల్గా చెప్పాలంటే ఈరోజు ఇది పరిస్థితి. నెక్స్ట్, ఇంట్లో ఎవరైనా మగాళ్ళు తాగితేనే అక్కడికి వచ్చేసరికి ఆసరా గాని చేయుత గాని అధికారికంగా మద్యం మీద ఈ 4 సంవత్సరాల కాలంలో వచ్చిన డబ్బు 1,00,000 కోట్లు అక్షరాల. ఇది అధికారికంగా రాష్ట్ర ఖజానాకి చేరిన డబ్బు. అధికారికంగా రాష్ట్ర ఖజానాకి చేరిన డబ్బు అని జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు. మద్యం మీద రాష్ట్ర ఖజానాకి ఇంత డబ్బు చేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారని.
ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. చించుకుందాం. 2-3 పథకాల గురించి మాట్లాడుకుందాం. కుందాం. అమ్మఒడి పథకం కింద 6,000 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడు. అంటే సుమారుగా 24 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో వచ్చాడు. ఆ 1,00,000 కోట్ల 24 కోట్లు అమ్మఒడికి ఇచ్చాడు. అందులో తప్పే ఉంది? మీరైతే అది కూడా ఇస్తలేరు కదా. మీకు ఇంకెక్కువ వస్తుంది కదా డబ్బు ప్రభుత్వానికి. మీరు ఇంకా వైన్ షాపులు పెంచేశారు కదా, వేరే వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు కదా, మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా. మరి మీరు ఎందుకు చేయట్లేదు ఆ పని? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసాడు 24,000 కోట్లు, శబాస్, బాగా మంచి పని చేసాడు. మరి మీరు ఎందుకు ఇచ్చేయలేకపోయారు? నెక్స్ట్ ఆసరాకి ఇంకో 20,000 కోట్లు ఇచ్చాడు. మిగతా చిన్న చిన్నగా బిస్కెట్లు ఇసురుతుంటాడు కదా, మనందరినీ కూడా వేరే రకంగా అనుకుంటూ. ఇది అసలు మ్యాటర్. ఆసరాకి 20,000 ఇచ్చేసాడు, 20,000 కోట్లు మీరు ఇవ్వలేకపోయారు. కానీ ప్రజల్ని వంగలపూడి అనిత గారు ఎలా రెచ్చగొడతారు, బమ్మిని తిమ్మి ఎలా చేస్తారు అంటే బిస్కెట్లు ఇస్తారు కదా. అంటే పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమము మీ లెక్క ప్రకారం బిస్కెట్లా? మరి ఈరోజు మీరు ఇస్తాను అన్న సంక్షేమం ఏంది, మీరు ఇస్తాను అన్న సూపర్ 6 ఏంది, అవి కూడా బిస్కెట్లా? అంటే పేదవాళ్ళంటే ఇంత చిన్న చూపా? నెక్స్ట్ ఆ బిస్కెట్లకి అందరికీ కూడా 1,00,000 కోట్లు ఇస్తున్నాడు. అంటే కేవలం మద్యం మీద వచ్చిన డబ్బులతో మాత్రమే సంక్షేమ కార్యక్రమం ఇస్తున్నాడంటే గ్రేట్ మనిషి. మద్యం మీద ప్రభుత్వం మద్య దుకాణాలను తీసుకొని అక్కడి నుంచి ప్రభుత్వానికి డైరెక్ట్గా ప్రాఫిట్లు వచ్చి ఆ ఇచ్చిన ప్రాఫిట్లతోటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నాడు అంటే మగోడు, గ్రేట్ మనిషి. ఇంకేం కావాలా? మీరు ఆ పని కూడా చేస్తలేరు. సరే, ఇంకా నేను ముందు ప్లే చేయలేండి, కొంచెం ఉంది, ఆ పాట కూడా వస్తుంది. ఎందుకు మళ్ళీ యూట్యూబ్ కాబట్టి పాటలు రావద్దు కదా. సో అది పరిస్థితి. ఈ పరిస్థితులలో ఇంత దారుణంగా మభ్యపెడుతున్నారు హోంమంత్రి గారు. అసలు విషయ పరిజ్ఞానం లేకుండా ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు, ఎవడో ఏదో స్క్రిప్ట్ రాసిస్తూ. హోంమంత్రి గారేమో మహిళల మీద అత్యాచారాలు జరిగితే మాట్లాడరు, మహిళలకు ఏదైనా కష్టం వస్తే మాట్లాడరు, చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగితే మాట్లాడరు. కానీ రాజకీయం జరిగింది అనగానే బిర్రు అని చెప్పేసి లైవ్లోకి వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ఇట్లా అడుగు వేసిండు అనగానే రెడీగా ఉంటారు, లైవ్లో రెడీగా ఉండండి, నేను ఇప్పుడు వస్తున్నా అని చెప్పేసి హోంమంత్రి గారు వచ్చేస్తారు. అదే న్యాయం చేయడానికి, జనాలని ఆదుకోవడానికి ఇది చూపించగలరా? నిన్న అనుకుంటా ఒక వీడియో చూసిన, ఒక చిన్న పాప, 10 ఏళ్ల పాప, మొత్తం కాల్చేసారు ఆ పాపని. అది గరిట ఉంటుంది, గరిట వేడి చేసి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి. నేను ఆ ఫోటోలు ఉన్నాయి, నేను చూపించాను. ఎందుకంటే ఆ ఫోటోలు చూస్తే నేను ఇంకా నా కోపం అన్నది పెరిగిపోద్ది. అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి, ఇంకా రెబల్ అయిపోతాను నేను కాబట్టి ఆ ఫోటోలు చూపించాను. మొత్తం ఇక్కడ మొత్తం కాలిపోయింది, కాళ్ళు, చేతులు, కాళ్ళు మొత్తం కాల్చేశాడు వాడు, సన్నాసి యాదవ. నాకు వచ్చిన తిట్లు ఈ రెండే. దాట్లాంటి వాటి మీద స్పందించండి మేడం, స్పందించండి. 3 ఏళ్ల పాప అత్యాచారం చేసి మెడ నురిమేసి తెంపేసి మెడ తీసుకెళ్ళి కంపల్సరీలో పడేసాడు. అట్లాంటి వాటి మీద స్పందించండి. ఒక హోంమంత్రిగా మీరు చేయవలసిన పని ఇది. కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే కేవలం రాజకీయాలు చేస్తున్నారు. సరే, ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి అవగాహన లేని విషయాల గురించి మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి. వీడియోని ఒక లైక్ చేస్తే వీడియో అన్నది వైరల్ అవుతుంది, జనాలందరికీ నిజాలు తెలుస్తాయి. కాబట్టి వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ గారి గురించి, గౌరవనీయులు హోంమంత్రి వంగలపూడి అనిత గారి గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా ఒక కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కమెంట్ కూడా మంచి కమెంట్స్ పెట్టండి, ఎప్పుడు చిల్లర కమెంట్లు పెట్టొద్దండి. సంస్కారం ఉన్నోడు ఎవడో ఆ పని చేయడని మంచి కమెంట్లు పెట్టండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై